హాయ్ హలో అండి. హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. గోదావరి స్టైల్‌లో కమ్మనైన పప్పు వండేసుకుందాం వచ్చేయండి చూడ్డానికి. దీన్నే కొంతమంది పప్పుల్స్ అని కూడా అంటారండి. మన మంచక్క చూడండి ఇంటర్వ్యూలో చెప్పింది. దీనికి కావాల్సిన ఐటెమ్స్ పెద్దగా ఏమి అవసరం లేదండి. 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, నిమ్మకాయ సైజేమో చింతపండు. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి. కారము అండ్ పసుపు 2 కలిపి అందులో వేసేసాను. అండ్ నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటా ముక్కలు అండ్ ఉల్లిపాయలు అందులో వేశాను. నెక్స్ట్ ఇందాక చూపించాను కదా చింతపండు, అది గుజ్జు తీసుకొని పక్కనెట్టుకున్నది ఇందులో వేసేసానండి. ఇందులో వెయ్యాలి. వేసి కొంచెం బాగా కలిపి స్టవ్ ఆన్ చేసి 4, 5 విజిల్లేయించుకోండి చాలు. బాగా మెత్తగా ఉడికిపోయిందండి. గరిటెతో అలా మ్యాష్ చేసుకోండి మొత్తం. మ్యాష్ చేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోద్ది. తగినంత సాల్ట్ ఏసుకొని ఇలా మ్యాష్ చేసుకుంటూ పోపుకి 4 వెల్లుల్లిపాయ రేకలు తీసుకొని దంచుకోండి. టేస్ట్ బావుంటది. పోపుకి ఏం కావాలో చూడండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఆల్రెడీ వెల్లుల్లిపాయలు చూసేసారు కదండీ! చాలామంది ఆవాలేసుకుంటారు. మా పిల్లలకి ఇష్టం ఉండదని నేను ఆవాలు వేయలేదు. పప్పు అంటే మనందరికి గుర్తొచ్చేయి ఏంటండి వడియాలు అండ్ అప్పడాలు. ఇంకా అప్పడాలు లేనిదే మనకు దిగదు కదండీ! నా దగ్గరైతే వడియాలైతే లేవండి. అప్పడాలతో ఈ పప్పుకి అలా కానిచ్చేసాం. అప్పడాలు వేపిన కడాయి ఉంది కదా! ఆ కడాయిలో వేరే ఆయిల్ వేసి ఫస్ట్ బాగా కాగనివ్వాలండి. కాగనిచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి ఫస్ట్. వెల్లుల్లిపాయల తర్వాత ఇవన్నీ వేసేయాలి. వేసిన వెంటనే తిప్పండి లేకపోతే మాడిపోతాయి. ఒకప్పుడు తాలింపు పెడితేనండి మా అమ్మగారు పెడితే కనుక నాకు చివరిదాకా ఇది మా అమ్మగారు తాలింపే అని తెలిసిపోయేది. ఇప్పుడైతే మాత్రం మారిపోయిందండి బాబు. తాలింపు వేసి పప్పు వేసాక చూడండి చిటపటలాడుతుంది. అలా ఆడాలండి. ఇంకా పప్పు టేస్ట్ చూడండి మరి ఇంకా అదుర్స్. ఆ కప్పు అన్నం పెట్టుకొని 2 గరిటెలు పప్పు వేసుకొని ఆ ఎండుమిరపకాయ తింటే ఉంటుందండి మరి ఆ పోపులోది టేస్ట్ భలే ఉంటుందండి. ఊరగాయ ఆ అప్పడం తింటే అండి కాంబినేషను సూపరు. ఇంకా నెయ్యి ఒకటి మిస్ అయిందండి. లేకపోతే ఇంకా అమృతమే అమృతం. ఊరగాయ అంటే ఊరగాయే అండి మనోళ్ళు. ఊరగాయ లేనిదే దిగదు పప్పులో మనకి. ఈ ఊరగాయ ఆ పప్పులో కలుపుకొని తింటే ఉందండి నా సామి టేస్ట్. ఇంకా పైనున్న మా తాత మామలు కూడా గుర్తొచ్చేస్తున్నారండి. అంత బావుంది టేస్ట్. మీరు మా అమ్మ చిన్నప్పుడు గుమ్మడొడియాలు ఇచ్చేదండి పప్పులోకి. అయయితే ఇంకా బాగుండేయండి బాబు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండేయ్.